హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు పన్నీర్ మటర్ మసాలా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇదే స్టైల్లో మీరు కూడా ఫాలో అయిపోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. మా ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది. సూపర్ రెసిపీ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, చాలా సూపర్ ఉంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకు కావాల్సినంత పన్నీర్ తీసుకొని వచ్చి దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పన్నీర్ పీసెస్ వేసుకొని దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే పీసెస్ గట్టిగా అయిపోతాయి. అందుకే కొంచెం సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఇప్పుడు ఇంకో ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక 3 ఆనియన్స్, ఒక 4 టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులోకి కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ప్రాసెస్ చేసేటప్పుడు ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. నాకు కటింగ్కి మా ఆయన హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. అవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆయిల్లో కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలి. ఆనియన్ టమాటోస్ చక్కగా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇది రెడీ చేసుకొని పెట్టుకున్నాను. మీకు కావాలంటే నేను దాన్ని వీడియో చేస్తాను. ఇప్పుడు అంతా కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత అందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే కారము, ఉప్పు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మీ రుచికి సరిపడ కారాన్ని మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఉప్పును కూడా కొంచెం చూసుకొని వేసుకోవాలి. చక్కగా ఉడికిన తర్వాత దాన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మరాఠీ మొగ్గ, ఇలాచి, జాపత్రి, స్టోన్ ఫ్లవర్, జీలకర్ర, చెక్క, లవంగం, మిరియాలు, స్టార్ పువ్వు, కసూరి మెతి ఇవన్నీ ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటిని చక్కగా ఆయిల్లో ఫ్రై చేయాలి. అవి చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం పోయేంత వరకు ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం అంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. వాటిని చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి.
ఇప్పుడు అందులోకి పచ్చి బఠానీ వేసుకొని వాటిని మంచిగా మగ్గనివ్వాలి ఆయిల్లో. అవి కొంచెం ఉడికిన తర్వాత అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మరి ఇంత కారం వేస్తున్నాను అనుకోకండి, మేము కొంచెం స్పైసీగా తింటాము కాబట్టి మీరు చూసి వేసుకోండి. ఇప్పుడు దానిలోకి మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగా ఉంటుంది. అది వేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆ ప్యూరీని వేసి చక్కగా కలుపుకోవాలి. అది చక్కగా ఆయిల్లో మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీ గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి. చక్కగా కలుపుకొని మంచిగా అది కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు అది బాగా కుక్ అయింది కదా, దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని దాన్ని మంచిగా కుక్ చేయాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి చీలికలను, కొంచెం కొత్తిమీరను, అలాగే కొంచెం కసూరి మేతిని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో ఈ రెసిపీ మాత్రం అదిరిపోతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. రోటీ, చపాతీ, రైస్, పూరి, నాన్ దేంట్లోకైనా పర్ఫెక్ట్ కాంబో లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, చూస్తూనే ఎంత నోరూరిపోతుంది కదా ఈ రెసిపీ. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఇదే మన పన్నీర్ మటర్ మసాలా రెసిపీ. ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉందో నేను మా ఆయనకి తినిపించి తన రివ్యూని మీకు చూపిస్తాను. అందుకే నేను తనకి ప్లేట్లో తీసుకెళ్ళి ఇవ్వడానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి. ఈ రెసిపీ ఇష్టమైన మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.